ఇక వల్లభనేని వంశీ కేసు పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్తో పాటు భూ కబ్జాలపై విచారణకు ఆదేశించింది. ఈ కేసు విచారణకు నలుగురితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సిట్కి జీవీజీ అశోక్ కుమార్ బాధ్యతలు వహిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు వల్లభనేని వంశీని న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 రోజులు న్యాయవాది సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పోలీసులకు న్యాయస్థానం సూచించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వల్లభనేని వంశీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న చందన అడుగులైతే ముందుకేస్తా ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించి ఆ ప్రభుత్వానికి పెద్ద భిక్షాకిస్తా కూడా ఆయన మీద ఉన్న కేసులు ప్రభుత్వానికి తెలియకుండానే విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉంది. అది సామాన్యమైన ఆ కేసు కాని సందర్భం. ఏదైతే మిగతా కేసుల గురించన్నా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. సాక్షాత్తు ఆ టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసుకు సంబంధించి ఆ పార్టీకి తెలియకుండానే ఆ కేసు విత్డ్రా చేపించి ఒక్కసారిగా రాష్ట్రంలో సంచలనంగా నిలిచాడు వల్లభనేని వంశీ. దట్ ఈజ్ వల్లభనేని వంశీ అనిపించుకున్న పరిస్థితి. ఈ షాక్ నుంచి కోలుకున్న ఆ టీడీపీ వల్లభనేని వంశీపై రివర్స్ కేసు పెట్టింది. ఎవరినైతే పట్టుకొని కేసు విత్డ్రా చేపించారో మళ్ళా అతని ద్వారానే కిడ్నాప్ కేసు, ఎస్టీ ఎస్సీ కేసు, అలాగే దాడి కేసుకు సంబంధించి పలు సెక్షన్లతో ఆయన మీద కేసు నమోదు చేపించింది. ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా ఆయన ఇప్పటికే రిమాండ్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన కేసుకు సంబంధించి కూడా విచారణ నిమిత్తం కూడా 3 రోజులు కస్టడీకి ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీకి ఆ ప్రభుత్వం మరొక పెద్ద బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వంశీ అక్రమ మైనింగ్ తో సహా పలు రకాల భూ కబ్జాలు చేసినట్టు కూడా సిట్ లో కొంత మేరకు ఆరోపిస్తూ సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటు జరిగినట్లు కూడా అర్థమవుతా ఉంది. మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వల్లభనేని వంశీకి కానీ పెద్ద బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఏదైతే వల్లభనేని వంశీ ఇప్పటి వరకు కూడా ఓ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరొక షాక్ అనుకోవచ్చు. వంశీ అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్టుకు సంబంధించి ఆ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. మైనింగ్ తో సహా భూ కబ్జాలతో సహా కొంత మేరకు కేసులు ఉన్నాయి. ఆ కేసుల గురించి కూడా మొత్తంగా కలిపి ఈ సిట్ ఏర్పాటు చేసినట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది పరిస్థితి. అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, తదితర వ్యవహారాలపై కూడా ఈ సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా అక్రమాలపై విచారణకు నలుగురితో కలిపి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆ టీంను కూడా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైతే ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలోని ఈ సిట్టు మొత్తం కూడా ఏర్పాటైంది. సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకుమార్, అలాగే తూర్పు గోదావరి ఎస్పీ నరసింహ కిషోర్లు కూడా నియమిస్తూ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైన అక్రమ మైనింగ్, అలాగే భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు, ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ పై కూడా మొత్తం సిట్టు ఏర్పాటు అయిపోయింది. ఈ సిట్ ఏర్పాటుకు సంబంధించి కూడా నేటి నుంచే ఆయన కదలికలపై కానీ ఆయన చేసిన వాటిపై ఆధారాలు సమకూర్చడానికి ఆ సిట్టు రంగంలో కూడా దిగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా అక్రమమైన సహా వివిధ నేరాల్లో ప్రభుత్వానికి 195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కూడా ఆ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ మేరకు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ కి నేతృత్వంలోని నలుగురు టీంతో ఈ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇదొక పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి. అలాగే వల్లభనేని వంశీకి కానీ వైసీపీ పార్టీ కానీ ఇదొక కోలుకొల్లని దెబ్బని చెప్పుకోవచ్చు. శివ, రైట్, థ్యాంక్ యూ.